హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెసా వరల్డ్. ఈరోజు మనకి అమరావతి రాజధాని గురించి, క్యాపిటల్ గురించి మనం చాలా ఊహలు అండ్ మనం చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. మన రాజధాని ఎలా ఉంది, ఎంతవరకు వచ్చింది, ఎంత రెడీ అవుతుంది, అసలు అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది ఎక్సైటింగ్తో చాలా వీడియోలు చేస్తున్నారు. దానిలో భాగంగానే నేను కూడా ఇక్కడ అమరావతి క్యాపిటల్ గురించి, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణం అనేది ఎలా ఉందనేది మీకు సాధ్యమైనంత వరకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రస్తుతానికి నేను ఇక్కడ కృష్ణాయపాలెంలో ఉన్నాను. ఈ ఏరియా అంతా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ హైవే బ్రిడ్జ్ పనులన్నీ కెమెరా చూపించి, ఈ హైవే బ్రిడ్జ్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ హైవే వచ్చేసేసి డైరెక్ట్గా కృష్ణా నది మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్ళే రోడ్డు అనమాట. ఇది ఆల్రెడీ అక్కడైతే బ్రిడ్జ్ వేసేసారు, అది కూడా చూస్తాం మనము. ఇటు చూపించు. ఇంకా ఇటు చూస్తే కనుక ఈ ఏరియా ఇప్పుడు అక్కడ టవర్స్ కనపడుతున్న ఏరియా అంతా మందరము. అండ్ ఇది చూస్తే కనుక వెంకటపాలెం, ఇవన్నీ ఉన్నాయి. మనం వీటన్నిటిని చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ అయితే కనుక ఇక్కడ బ్రిడ్జెస్ చక్కగా కొత్తగా కట్టారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరకు రీచ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోలో ముందుకెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ హైవే అనేది కొత్తగా కడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా నది మీద ఇబ్రహీంపట్నంలో గుండా వచ్చే హైవే అన్నమాట. ఇది ఆల్రెడీ అక్కడైతే ఓపెన్ చేశారు, కానీ ఇట్లా పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడైతే పోనివ్వట్లేదు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ మెరకంతా లాగి ఆ బ్రిడ్జికి ఉన్న గ్యాప్స్ అన్నిటినీ కలిపేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే కృష్ణా ఏర్ వస్తుంది. మేబీ ఇక్కడ నుంచి కృష్ణా ఏర్ దగ్గరికి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, చాలా దగ్గర. అక్కడైతే అది ఓపెన్ చేశారు, కానీ ఇప్పుడు అయితే ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ వంతెన మీదకి పోనివ్వట్లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ పనిచేస్తున్న వాళ్ళంతా బీహారు, ఒడిస్సా ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ ఈ సైడ్ ట్రాక్ అవి వెల్డింగ్ చేస్తున్న అతను శ్రీకాకుళం నుంచి వచ్చారు. వాళ్ళతో ఎవరన్నా మాట్లాడిద్దామంటే వాళ్ళకి తెలుగు అర్థం కావట్లేదు, వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. గాయస్, మనం వెళుతున్న ఈ దారి ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఐనవోల్ దగ్గర ఉన్న విట్ యూనివర్సిటీ, అటు నుంచి మనం ఇప్పుడు హైకోర్టుకి వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ దారి మొత్తం స్ట్రైట్గా విట్ యూనివర్సిటీకి వెళుతుంది.
ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఏపీ క్యాపిటల్లోని మొత్తం ఇంకా కట్టడాలు కట్టాల్సిన ప్లేసెస్ ఇవన్నీ. ప్రస్తుతానికైతే వర్క్ జరుగుతూ ఉంది. చూసారుగా, పెద్ద పెద్ద ట్రక్స్ ఇలా వెళ్తూ ఉన్నాయి. గాయస్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే ఒక 2.5 ఏళ్లలో మంచిగా కన్స్ట్రక్ట్ చేసి ఒక రాజధానికి ఒక రూపురేఖ తేవాలని చెప్పేసి చాలా నిబద్ధతతో వర్క్ చేస్తూ ఉంది. మరి ఎంతవరకు కంప్లీట్ చేస్తారో, ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. ఇక్కడైతే ప్రస్తుతానికి అంతా మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసేసేసి వర్క్ చాలా ఫాస్ట్గా త్వరగా చేసేయాలని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే కనుక స్థలాల మీద మనం డబ్బు వెచ్చించి ఆ స్థలాలను కొనుగోలు చేసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత దాని యొక్క రేట్ అనేది డబుల్ త్రిబుల్ అయిపోయి మనం పెట్టిన దాని మీద చాలా ఎక్కువ మనీ వస్తుంది. ఇది ఒక మంచి లాభదాయకమైన మార్గం అని మనం చెప్పుకోవాలి. అలా అని చెప్పేసి ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర మనము స్థలాలు కొనేసుకుని తర్వాత వాళ్ళు మనల్ని చీట్ చేసి డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇచ్చి అలా చేసేవాళ్ళు కాకుండా నమ్మకంగా జెన్యూన్గా మనకి చక్కగా ప్రాపర్టీస్ని ఇచ్చి అట్లాంటి వాళ్ళతో మనం రిలేషన్ పెట్టుకుని స్థలాలను కొనుక్కుంటే ఫ్యూచర్లో మనకి చాలా లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ ఇక్కడ కట్టేసేసి ఆపేశారు. వీటిని కూడా చక్కగా పెయింటింగ్ వేసి మళ్ళీ వీటిని వర్క్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది. బిల్డింగ్స్ అని చూడండి ఎంత పెద్దగా కట్టున్నాయో. ఇంకా ఇవైతే కొంచెం మధ్య సగాన్ని కట్టి ఆపేశారు. వీటన్నిటిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. ఇటు రోడ్డు కూడా కొంచెం బాగోలేదు కాబట్టి ఈ డొంక కూడా కొంచెం జాగ్రత్తగా వీటిని రోడ్లు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పటికే కేంద్రం అయితే మనకి 15,000 కోట్లు నిధులు అమరావతిని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి నిధులు విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అండ్ 360 కిలోమీటర్ల మేర అమరావతిలో రోడ్లు డెవలప్ చేసి 18 టవర్లు 432 అపార్ట్మెంట్లు పూర్తికి 524 కోట్లు విడుదల చేసినట్టుగా ప్రస్తుతానికైతే నిఘా వర్గాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్. గాయస్, మీరైతే చూస్తున్నారు కదా, మీ యొక్క అభిప్రాయాన్ని ఇంకా మన అమరావతిని ఎలా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఎలా చక్కగా అందరికీ అనుకూలంగా ప్రతి ఒక్కరికి, సామాన్యులకి, ధనికులకి అండ్ ప్రతి ఒక్కరికి బతకడానికి వీలుగా ఇక్కడ రాజధానిని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలాంటి మీకున్న ఐడియాలను కూడా చక్కగా కింద కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. ఈ రాజధాని గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ యొక్క ఉద్దేశాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో రాయండి. మీ సలహాలను కూడా అందించండి ఫ్రెండ్స్. గాయస్, మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ రోడ్లు కానివ్వండి, ఇవంతా ఇక్కడ చాలా వర్క్ జరగాల్సింది ఉంది. మొత్తం చాలా కాంక్రీటు, గ్రావెల్స్ కానీ వాటన్నిటిని తోలి ఇవన్నీ చాలా వర్క్ ఉందన్నమాట.
అయితే మనకి ఇక్కడ తెలిసిన సమాచారం ఏంటంటే, బీహార్ నుంచి పనిచేసే సమాచారం ఏంటంటే, బీహార్ నుంచి పనిచేసే వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నారు. మూలబడిపోయిన యంత్రాలన్నింటినీ యాక్టివేట్ చేయించి ఇంకా ఎక్కువ సామాగ్రిని తెప్పించి అతి త్వరగా చక్కగా అమరావతి క్యాపిటల్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేసెస్, వీటన్నిటిని మనం ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళే దారిలో ఉన్నాము. ఈ ఏరియా అంతటిని నేలపాడు ఏరియా అంటారు. ఫ్రెండ్స్, అలాగే ఈ రాజధాని ఏరియాలో ఉన్న పెద్ద యూనివర్సిటీస్ అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, ఇంకా కొన్ని రాబోతున్నాయి. వాటన్నిటి గురించి అట్లాగే నేషనల్ డిజైన్ సెంటర్ గురించి వాటన్నిటి గురించి ఒక వీడియో చేశాను. వెనెసా వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అంటే అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి, ఆ లోపల ఆ ఏరియా అంతటిని మీకు క్లియర్గా దానిలో షూట్ చేసి పెట్టాను. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక నిరంతరాయంగా విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అండ్ ఇంకా ఇక్కడ ఫ్యూచర్లో చూస్తే కనుక టాప్ 10 దేశంలో అత్యుత్తమైన పాఠశాలలు కానీ, హాస్పిటల్స్ కానీ, అండ్ ఇంకా అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించింది కూడా చక్కగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో ఉండేలాగా వాటిని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి వాటికి భూములు కేటాయించాలని గవర్నమెంట్ ఎంతగానో ఆలోచిస్తూ ఉంది. ఇదే ఫ్రెండ్స్ మనం చూస్తున్న హైకోర్టు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము. ఇది వచ్చేసేసి నేలపాడులో ఉందన్నమాట. ఇంకా ప్రస్తుతానికి ఇవన్నీ టెంపరీగా కట్టారు, కానీ ఈ హైకోర్టు కానీ ఇంకా మంచి మంచి బిల్డింగ్స్, సచివాలయాలు ఇవన్నీ చక్కగా ఒక రూపురేఖతో చక్కగా మన అమరావతిలో కన్స్ట్రక్ట్ చేయడానికి పురుడు పోసుకుంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం ఇలా చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కోర్టుకి దగ్గరలోనే చక్కగా మంచి గార్డెన్ చాలా బాగా డిజైన్ చేసి చాలా చక్కగా పెట్టారు. అటువైపు చూస్తే కనుక పార్కింగ్ అనమాట. అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ చక్కగా వాళ్ళకి పార్కింగ్ అనేది ఉంది. ఇక్కడ చూస్తే అన్న క్యాంటీన్ ఉంది. ఇంకా మనం ఇట్లా స్ట్రైట్గా ముందుకు వెళ్తే కనుక మంచి గార్డెన్ లాగా చక్కగా వనాలని, చెట్లని బాగా పెంచారు. మనం ముందుకెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము రాజధానిలో హైకోర్ట్ ఏరియాని మాత్రమే మనం ఈ ఒక లొకేషన్ మాత్రమే చూసాము. నెక్స్ట్ వీడియోలో మనము సచివాలయము ఇంకా రాజధాని మెయిన్ ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. గాయస్, ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మరిన్ని వీడియోల కోసం వెనెసా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ రాజు. థ్యాంక్ యూ సో మచ్.